మంచు ఫ్యామిలీలో మంటలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ కేసులో జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ లో పోలీసుల విచారణ ముగిసింది. సుమారు గంట పాటు విచారణ కొనసాగింది. మోహన్ బాబు స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. మనోజ్ పై జరిగిన దాడి విషయంపై ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మనోజ్ మౌనికతో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు పోలీసులకు తెలిపారు. అయితే ఆదివారం జరిగిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని మోహన్ బాబుకు పోలీసులు సూచించారు. మరోవైపు మంచు మనోజ్ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేయనున్నారు. మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పహాడీ షరీఫ్ పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోవైపు జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో మోహన్ బాబు ఎదుటే జరిగిన దాడికి సంబంధించి వీడియో ఒకటి ఏబిఎన్ చేతికి చిక్కింది. మంచు ఫ్యామిలీలో మంటలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ కేసులో జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ లో పోలీసుల విచారణ ముగిసింది. సుమారు గంట పాటు విచారణ కొనసాగింది. మోహన్ బాబు స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. మనోజ్ పై జరిగిన దాడి విషయంపై ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మనోజ్ మౌనికతో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు పోలీసులకు తెలిపారు. అయితే ఆదివారం జరిగిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని మోహన్ బాబుకు పోలీసులు సూచించారు. మరోవైపు మంచు మనోజ్ స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేయనున్నారు. మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పహాడీ షరీఫ్ పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోవైపు జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో మోహన్ బాబు ఎదుటే జరిగిన దాడికి సంబంధించి వీడియో ఒకటి ఏబిఎన్ చేతికి చిక్కింది. రైట్, మోహన్ బాబు స్టేట్మెంట్ ని ఇప్పటికే రికార్డు చేశారు పోలీసులు. అక్కడ విచారణ కూడా ముగిసినట్టు తెలుస్తుంది. మనోజ్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేయనున్నారు పోలీసులు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మంచు మనోజ్ మరోవైపు మోహన్ బాబు ఇచ్చినటువంటి 2 కంప్లైంట్ల పైన ఇప్పటికే పహాడీ షరీఫ్ పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఎఫ్ఐఆర్లతో పాటు ఇప్పటికే దాదాపు గంట పాటు మనం చూస్తున్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్లోనే లక్ష్మీకాంత్ రెడ్డి, మహేశ్వరం ఏసీపీ కూడా విచారణ జరపడం జరిగింది. మోహన్ బాబు యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే మౌనికతో పాటు మంచు మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందనేటువంటి అంశాన్ని మోహన్ బాబు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. తనకు భద్రత కావాలంటూ కూడా మోహన్ బాబు కోరినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దాదాపు గంట సేపు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు ఆదివారం రోజు 9:30 నుండి 11 గంటల వరకు జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ సమయంలో సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కూడా మాయం చేశారు. ఆ ఫుటేజ్ కి సంబంధించినటువంటి సిడిఆర్ ఏదైతే ఉందో వాటిని ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఏసీపీ కూడా మోహన్ బాబుకు సూచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫుటేజ్ ఓపెన్ చేస్తే అసలు ఏం జరిగింది, ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అతను ఇచ్చినటువంటి ఫిర్యాదులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. 10 మంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తమ భార్య పిల్లలను బెదిరింపులకు దిగారని, అయితే మనోజ్ షూటింగ్ కి వెళ్లిపోయి ఉంటాడని భావించినటువంటి ఈ 10 మంది కూడా లోపలికి ప్రవేశించి వాళ్ళని బెదిరింపులకు దిగారనేటువంటి అంశాన్ని కూడా అందులో పేర్కోవడం జరిగింది. మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటి మంచు మనోజ్ పైన, మరోవైపు మౌనిక పైన 329 పార్ట్ 4, 351 సబ్క్లాస్ 2, 3 సబ్క్లాస్ 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇందులో విజయ్ రెడ్డి,
కిరణ్ తో పాటు మరికొంతమందిని పోలీసులు అయితే నిందితులుగా చేర్చడం జరిగింది. గత ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో 10 మంది వ్యక్తులు తమ పైన బెదిరింపులకు దిగారంటూ కూడా మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు కూడా ఉంది. మరోవైపు తన ఇంట్లోకి ప్రవేశించి తను లేననేటువంటి ఉద్దేశంతో 10 మంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళి తన భార్య పిల్లలను చుట్టుముట్టారని వారిని పరుగులు తీసే విధంగా వ్యవహరించారు. దీంతో వాళ్ళను పట్టుకునేటువంటి క్రమంలోనే ఈ గొడవ జరిగిందనేటువంటి అంశాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో కూడా పేర్కోవడం జరిగింది. అసలు మనోజ్ ఎందుకు ఇక్కడికి వచ్చాడంటూ కూడా వాళ్ళు హిందీలో మాట్లాడారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఎఫ్ఐఆర్ లో కూడా పోలీసులు అదే అంశాన్ని కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు ఇందులో ఇద్దరు వ్యక్తులపైన ప్రస్తుతం మనోజ్ అలిగేషన్ చేస్తూ ఉన్నాడు. విజయ్ రెడ్డి, కిరణ్ అనేటువంటి వ్యక్తులపైన అలిగేషన్ చేస్తూ ఉన్నాడు. వాటికి సంబంధించి వాళ్ళ పేర్లను కూడా ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు ఈ జరిగినటువంటి సంఘటనపై మీడియాలో ప్రసారం చేయవద్దు అంటూ కూడా మీడియా ప్రతినిధుల పైన కూడా విజయ్ అనేటువంటి వ్యక్తి బెదిరింపులకు దిగాడనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. సీసీ ఫుటేజ్ పై ఆరా తీస్తే విజయ్, కిరణ్ ఇద్దరు కూడా ఈ సీసీ ఫుటేజ్ మాయమైనట్లు కూడా మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉందనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మనోజ్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి సమయంలో సీసీ ఫుటేజ్ మాయం చేయడంలో విజయ్ కీలక పాత్ర ఉంది. విజయ్ ను విచారిస్తే ఈ సీసీ ఫుటేజ్ అంతా కూడా లభ్యం అవుతుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ లో కూడా పేర్కొన్నారు. కాబట్టి గంటపాటు విచారణలో కూడా లక్ష్మీకాంత్ రెడ్డి, ఏసీపీ మహేశ్వరం అతను విచారణ జరిపి మోహన్ బాబు యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా పోలీసులకు సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మోహన్ బాబుతో పాటు చుట్టూ ఉన్నటువంటి బౌన్సర్లను అక్కడ వార్నింగ్ ఇస్తున్నటువంటి ఒక వీడియో కూడా ఏబిఎన్కి దొరికింది. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా ఆ వీడియోను చూస్తున్నాం. మరోవైపు మంచు మనోజ్ కొద్ది నిమిషాల క్రితమే తను నివాసం నుండి కూడా వెళ్ళిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతో ఇప్పటికే అంటే మౌనికా రెడ్డి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. అక్కడ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనోజ్ చెప్తున్నటువంటి మాటల్లో ఒకటి అర్థమవుతుంది, ఇది ఆస్తులకు సంబంధించినటువంటి తగాదా కాదు, డబ్బులకు సంబంధించినటువంటి తగాదా కాదు, ఇది న్యాయ పోరాటం కొనసాగిస్తున్నాను, ఆత్మ గౌరవంతో పోరాటం చేస్తున్నాను, తనకు తన భార్య పిల్లలకు భద్రత లేదు, దానిపైనే తన పోరాటం కొనసాగుతుందనేటువంటి అంశాన్ని మంచు మనోజ్ కూడా స్పష్టంగా చెప్తున్నారు. విద్యానికేతన్లో జరుగుతున్నటువంటి అక్రమాల పైన క్వశ్చన్ చేయడంతో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారనేటువంటి అంశాన్ని కూడా నిన్న ట్విట్టర్ లో కూడా పెట్టినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరి ఈ రెండు ఫిర్యాదుల పైన కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఫుటేజ్ రికవరీ అయిన తర్వాత, ఫుటేజ్ దొరికిన తర్వాత దీనిపైన పోలీసులు కూడా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం మరోసారి మంచు మనోజ్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే అతను ఇచ్చినటువంటి కంప్లైంట్, అతను ఆ కంప్లైంట్ లో విట్నెస్, మరోవైపు అతనే బాధితుడిగా ఉన్నాడు కాబట్టి అతని యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మోహన్ బాబు స్టేట్మెంట్ అయితే పూర్తి అయింది. మరోవైపు దుబాయ్ నుంచి వచ్చినటువంటి విష్ణు యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఆదివారం రోజు ఎవరెవరు బౌన్సర్లు డ్యూటీలో ఉన్నారు, అన్నోన్ పర్సన్స్ ఎవరు లోపలికి వచ్చారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా వచ్చిన తర్వాత ఖచ్చితంగా 1-2 రోజుల్లో దాడి చేసినటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఇప్పటి వరకు 10 మంది పైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ 10 మందిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.